ఒక గంట క్రితము వాసవి కన్నికా పరమేశ్వరి అమ్మవారి ఆలయానికి, నెల్లూరులో ఉన్నటువంటి ఆలయానికి కొంతమంది మా పెద్దలందరూ కూడా వెళ్ళి ఈరోజు ఒక ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించారు. సంతోషం. దానికి నేను చెప్పేది ఒకటే, మీకు ఆలయానికి సంబంధించి ఒక నిబద్ధత ఉంది, దానికి ఒక 4,000 మంది సభ్యులు ఉన్నారు, దానికి ఒక బైలా ఉంది, దానికి సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఇచ్చుకొని పుచ్చుకోవాలి అంటే ఏదో మీరు నేను మాట్లాడుకొని చేసుకునే పరిస్థితి కాదు. అడిగేదానికి మీకు అధికారం లేదు, ఇచ్చేదానికి నాకు అధికారం లేదు. జనరల్ బాడీ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆ జనరల్ బాడీ సమావేశంలోనే ఈ యొక్క తీర్మానాన్ని చెప్పి ఆ యాక్సెప్టెన్స్ తీసుకోండి, మీకు ఇస్తాను అని చెప్పి నిన్న ఇదే మా ప్రెస్లో కూడా చెప్పడం జరిగింది. నేను ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా. అంతే తప్ప ఈరోజు మాకు అధికారం ఉంది కదా అని, మేము ఏంది చెప్తే అది జరగద్దని, పోలీస్ అంతా మాకు ఫుల్ సపోర్ట్ ఉందని, మమ్మల్ని అందరినీ కూడా ఇళ్లకాడ గృహ నిర్బంధాలు చేసి ఈరోజు పోలీస్ పహారాలో వాసవి కన్నికా పరమేశ్వరి అమ్మవారిని పెట్టి లోపలికి ఎవరిని పోనీయకుండా వాళ్ళు మాత్రం లోపలికి వెళ్ళి కార్యక్రమం చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక మీడియా సమావేశంలో మాకు లెక్కలు చెప్పాల్సి వస్తుంది కాబట్టి పాత కమిటీ ఎక్కడా కూడా మాకు రాలేదు అన్నది నాకున్న సమాచారం ప్రకారంగా తెలిసినటువంటి అంశం. నేను ఒకటే చెప్తా ఉన్నా, మాకు హ్యాండ్ ఓవర్ చేసిన దగ్గర నుంచి 2017, 2018లో మాకు ఎవరైతే ఈరోజు లోపలికి వెళ్ళి మేము అధికార పార్టీ అని చెప్పి లోపలికి వెళ్ళి దూరినట్టున్నారో వాళ్ళే మాకు ఆ రోజు హ్యాండ్ ఓవర్ చేశారు. ఆ హ్యాండ్ ఓవర్ చేసిన కాడి నుంచి ఈ నిమిషం ఇప్పటిదాకా ఆ యొక్క ప్రతి పైసాకి జవాబుదారితనంగానే ఉన్నాం, మేము ఉంటాం కూడా. ఎందుకంటే మా అమ్మవారు మోస్ట్ పవర్ఫుల్. బట్ అది ఇతర కులస్తులకు తెలుసో లేదో నాకైతే తెలియదు, కానీ మా అమ్మవారు ఆ విషయంలో ఎక్కడా కూడా తప్పు చేసిన వారిని ఎవరిని కూడా ఉపేక్షించదు, క్షమించదు. ఆ విషయంలో అది త్వరలో కాలమే నిర్ణయిస్తుంది, కాలమే చెప్పద్ది. నేను అంతకు మించి మాట్లాడను. నేను చెప్పినట్టుగా 2024 ఆగస్టు 18 ఈ 4,000 మందికి సంబంధించినటువంటి సమాచారాన్ని వాళ్ళకి అందజేసి ఈ 4,000 మందితో ఒక మీటింగ్ ఏర్పాటు చేసి జనరల్ బాడీ సమావేశం ఏర్పాటు చేసి గత సంవత్సరంలో ఏదైతే మేము మా పాత కమిటీ పునర్నిర్మాణ కమిటీ ఇప్పుడున్నటువంటి కమిటీకి హ్యాండ్ ఓవర్ చేసిందో, మరి మాకు 2 సంవత్సరాల కాలం ఉన్నప్పటికీ కూడా ఇంకా కూడా 2 సంవత్సరాల కాల పరిమితి ఉన్నా కూడా మాకు 3 సంవత్సరాల్లో 1 సంవత్సరం అయితే 2 సంవత్సరాల ముందే మీరు అడుగుతున్నారు కాబట్టి సరే మేము ముచ్చట ఎందుకు కాదనాలా, మీరు చేయాలనే ఆలోచన తపన అది చేసుకునే విధానంలో చేసుకుంటే తప్పులేదు. సరే అయినా మా అందరి ఉద్దేశం ఆగస్టు 18వ తారీఖు నాడు జనరల్ బాడీ సమావేశంలో ఈ యొక్క అకౌంట్స్కి సంబంధించి అమ్మవారి ఆలయానికి 100 కోట్ల ఆస్తులకు సంబంధించినటువంటి అంశం కాబట్టి ఇది ఇచ్చినమ్మ వాయనం పుచ్చుకున్నమ్మ వాయనం లాగా కాకుండా ట్రాన్స్పరెంట్గా ఇప్పుడు దాకా జరిగినటువంటి లెక్కలకి సంబంధించి గతంలో సంవత్సరం క్రితమే ఇచ్చాం లెక్కలు, అయినా రెండోసారి కూడా ఇస్తాం. మీకు దాని మీద అనుమానాలు ఉంటే మీరు ఢిల్లీ నుంచి పిలిపిస్తారో, బాంబే నుంచి పిలిపిస్తారో, చెన్నై నుంచి పిలిపిస్తారో పిలుచుకోండి. నిష్ణాతులైనటువంటి జాతీయ స్థాయి అంతర్జాతీయ స్థాయి కలిగినటువంటి ఆడిటర్స్ని కావాలన్నా మీరు పిలుచుకోండి, కూర్చోబెట్టుకోండి. ఒక్క పైసా అన్నదండగా మీరు తేడా చూపిస్తే, ఒక్క పైసా దాంట్లో కానీ మీరు తేడా చూపిస్తే మేము ఆత్మార్పణకి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. మీకు ఆ ధైర్యం ఉందా? మీరు పిలుచుకోండి. జవాబుదారీతనం మాది జవాబుదారీతనం. అంతే తప్ప మేము చెప్తే ఏదైనా జరిగిపోద్ది, మేము మాట్లాడితేనే మాకు ఏదైనా సరే మమ్మల్ని జనాలు హర్షిస్తారు, భక్తులు హర్షిస్తారు అని అనుకోవడం అన్నది మంచి పద్ధతి కాదు.
మీరు ఒక అడుగు ముందుకు వేసి ఆలయంలో ప్రమాణ స్వీకారం చేసినంత మాత్రాన అది మీది కాదు. దానికి రేపు 18వ తారీఖు నాడు ఖచ్చితంగా ఈ జనరల్ బాడీ సమావేశం ఏర్పాటు చేసి ఆ ఏర్పాటు చేసే క్రమంలో మీరందరూ వాళ్ళ యాక్సెప్టెన్స్ తీసుకోండి. యాక్సెప్టెన్స్ తీసుకున్న తర్వాత బంగారంగా దానికి ఉన్నటువంటి అన్నీ కూడా అప్పచెప్పడానికి మేము కానీ మా కమిటీ కానీ సిద్ధంగా ఉన్నాం. అంతే తప్ప నిందలు వేయడం, వ్యక్తిగతంగా మాట్లాడడం ఇవన్నీ కూడా మీతో పాటు మాకు కూడా కుటుంబాలు ఉన్నాయి. అవన్నీ దృష్టిలో పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది. ప్రెస్లో మీకన్నా ఎక్కువ మాట్లాడగలను. ప్రైమ్ ప్లాజా టు ఎలివేట్ యువర్ బిజినెస్ స్టైల్. నెల్లూరు నగరం నడిబొడ్డులో మద్రాస్ బస్ స్టాండ్ వద్ద లిఫ్ట్, బేస్మెంట్ పార్కింగ్ మరియు ఇతర అన్ని రకాల హంగులతో మంచి వాస్తు లక్షణాలతో బహుళ అంతస్తుల భవనంలో అద్దెకు ఫ్లోర్స్, గదులు రెడీగా ఉన్నాయి. షోరూంలు, రెస్టారెంట్, ఆఫీసులు, కోచింగ్ సెంటర్లు, డాక్టర్ కన్సల్టేషన్ రూమ్స్ తదితర అవసరాలకు ఇవ్వబడును. అవసరమైన మేర పార్టిషన్ కూడా చేసే సౌకర్యం. వివరాలకు సంప్రదించండి 9908553335 8099999908.